అరే మనకి దసరా హాలిడేస్ వచ్చినాయి కదరా, ఏమన్నా ఆట ఆడుతున్నారు, బోర్ కొడుతుంది. క్రికెట్ ఆడదా? వద్దు. కబడ్డీ ఆడదా? కబడ్డీ కిల్లారా ఆడదాం, చాలా మంది ఉండాలి కదరా. పండి మీరు పోయి పిలుచుకొని రండి. అరే మన ముగ్గురే ఉన్నాయి, అట్లా ఆడతారా? అక్కడ లక్ష్మి చేతి కనిపించుకున్నాం. ఇంట్లో కిల్లాడుందా? మన నలుగురుమేనా? ఆ లక్ష్మి కూడా ఉందరా. అరే కిల్లాడడానికి మరి బెంచ్లను బాగాలేదురా. నా కాడ బెంచాలు ఉన్నాయిరా. బాల్ ఎవరు కాలేదు కదా, నా దగ్గర టైర్ ఉందిరా. అరే నేను పోయి బెంచాలు ఎత్తరా. అరే నేను పోయి టైర్ ఎత్తరా. సరేరా. ఇంకోరా బెంచాలు తెచ్చిండ్రా. మన బైక్ అది గీద్దాం, టైర్ ఎత్తరా. సరే రండి. అరే టైర్ ఇంకా రాలేదురా. వాళ్ళేడు దొడ్డికి పోయింది. సరే నాయనమ్మా. ఈ దొడ్డికి గోలేంద్ర వాడు ఇక బాత్రూమ్ లో పోతుండు వస్తాడు. బాగా ఆట ఎప్పుడైతురా ఎల్లిండు చూడరా ఎదురులేని వీరుడు. అప్పుడే మర్చిపోయినా టైర్ ఆగండి. అరే అందరమైతే వచ్చినాం మరి టీవీలు కోరుకోవడానికి నువ్వు చేతి కోరుకుంటాను. తడా పొడారా? తడి నా పొడి. అరే తడి పడ్డదిరా. నా పొడి నేను అదే రూల్స్ అన్ని చెప్తావు. ఏమేస్తున్నా చైతన్య ఛాన్స్ అయిపోయింది. పోరా బబ్బులు వేయరా. ఒక్కసారి గెలిచారు, మీరు ఒకసారి గెలిచారు. ఛాన్స్ అయిపోయింది. నువ్వు ఇంకో రన్ వేసి నువ్వే వేయడం.
ఒకసారి కలిసినట్టే విజయం మాదే. ఇక్కడ ఉంది. గెలిచినాగా ఇప్పుడు చూద్దాం. ఏరా బబ్బులు ఒకటి అయిపోయిందిరా. రే ముందే చెప్పిన ఎవరైతే 5 పాయింట్లు వస్తే వాళ్ళు విన్నారు. అరే మంచిరా. చెల్లండి పాయింట్లు అయినారు. ఇప్పుడు ఎవరికైతే పాయింట్ వస్తుందో వాళ్ళే ఇది ఒక్కరి వెళ్తే విజయం అనేది ఎట్టైనా గెలవాల్సిందే. అరే గెలుతారా ఇప్పుడు. మీరు ఇప్పుడు గెలిచారు. తర్వాత మ్యాచ్ మేమే కలిపి చూసుకుందాం. దాండ్రా మీరు గెలిచేది పార్ట్ 2లో చూద్దాం. సరే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ని కట్టండి.